వినాలి. ఆ వాక్యం ప్రకారం నడుచుకునే ఆలోచన ఇప్పుడు మనందరికీ కలిగేది బ్రహ్మ మరి బ్రహ్మ వాక్యాన్ని ధ్యానించగా ఆయన జ్ఞానశీలమైన ఆ జ్ఞానాన్ని మరుగుపరిచి అనంత జ్ఞానమైన మీరే మాట్లాడిన బ్రహ్మ దాన్ని మరుగుపరిచి మీరు మాట్లాడిన బ్రహ్మ మీకు స్తోత్రాలు మమ్మల్ని చెల్లించుకుంటూ ఉన్నాం. ఏమిటంటే మరి విశ్రయ వ్యక్తాలు వీడియోలో మాకు ఇవ్వడే ఉన్నారు. అది సుదరపోకుండా భద్రపరుచుకున్న సత్యని కొన్ని దయచేయాలని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడుగు వేడుకుని ప్రార్థిస్తున్నాను. పరమ తండ్రి చిన్న పల్లవి ఎన్ని తలసినా గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం నుంచి 2వ వచనం చూద్దాం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివాడిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయలేదు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ఏసుగలిగిన ప్రవక్తని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. నరపుత్రుడా, నేను ఇశ్రాయేలుకు నిన్ను కావలివాడిగా నియమించి ఉన్నాను. నేను చెప్పే మాటలు నా ప్రజలకు నువ్వు చెప్పాలి. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు చెప్పాలి. అది పాత కాలంలో జరుగుతుంది, ఎప్పుడు కూడా జరుగుతున్నది. నా ప్రజలకు నేను చెప్పవలసిన మాటలు నువ్వు చెప్పు. నిన్ను కావలిగా పెట్టాను. ఆ మాటలు నువ్వు జాగ్రత్తగా చెప్పాలి. ఆ మాటలు వాళ్ళు నువ్వు జాగ్రత్తగా చెప్పకుండా వాళ్ళు చెదిరిపోతారు. వాళ్ళు చెదిరిపోతే ఆ బాధ్యత నీ మీద పడదు. కాబట్టి కావలిగా నేను ఉంచాను. నా మాటలు నేను చెప్తూ ఉంటాను నీకు, నువ్వు వాళ్ళకి చెప్పాలి. అందుకే నేను నిన్ను నియమించాను. నువ్వు సరిగ్గా చెప్పకపోతే నిన్ను లెక్క దిగుతాను నేను. నువ్వు సరిగ్గా చెప్పలేదు కాబట్టి నిన్ను సంఘం అంతా కూడా నరకానికి దారి తీస్తున్నది. నువ్వు ఎందుకు అలా చెప్పావు అంటే మొన్న రోజున ఈ కావలి ఉంచిన వాడిని ప్రశ్నిస్తాడంట దేవుడు, ఈ బోధించే వాడిని ప్రశ్నిస్తాడంట దేవుడు. అందుకని బోధించే వాళ్ళు కరెక్ట్ గా బోధించాలి. బైబిల్లో ఉన్న విషయాలు మనము బోధించాలి. అందుకని సంఘాన్ని మరి సమృద్ధిపరిచి మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఆకరణ వచ్చినా సరే మీరు ఏమండి అందరూ డబ్బులు సరిపో దేవుడు ఎప్పుడు చెప్పడు. దేవుడిని డబ్బు నుంచి ఎప్పుడు కూడా అడగడం. నువ్వు కావాలి దేవుడికి, నువ్వు రావు. వచ్చినా అయిపోయిన తర్వాత దేవుడికి కావాల్సిందే మన డబ్బులు కాదు, మన అన్నం కాదు, మన అందసంతాలు కాదు. ఆయన కావాల్సింది మన హృదయము. మన హృదయం కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. మన హృదయాలు ఆయనకు మనము స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. అదే కావాలి ఆయనకి. కనుక పాత నిబంధన కాలంలో ఆయన మాట వినడానికి ఇలా ప్రవక్తలను ఎంచుకుంటూ ఉండేవాడు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివాడిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా మాటలను విని నాకు ప్రతిగా వాడిని హెచ్చరిక చేయలేదు. దుర్మార్గుడు నిశ్చయముగా మరణం
నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయమని చేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నందును గాని అతని ప్రాణమును గూర్చి నువ్వు విచారణ చేయదు. దుర్మార్గమైన పని చేస్తూ ఉన్నారు, దేవుడికి విరోధమైన పనులు చేస్తూ ఉన్నారు, మీరు దేవుడి శిక్షణ ఉంటారు, మీరు మరణం ఉంటారు అనే విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఆ విషయాన్ని మరుగుపరిచి వాళ్ళ దగ్గర లబ్ధి పొందడానికి, నేను వాళ్ళని ఆనందం గుర్తుపరచడానికి, వాళ్ళు సంతోషం చేయడానికి నువ్వు దుర్మార్గమైన పనులు చేయడం లేదు, నువ్వు మంచిగానే ఉన్నావు, మామూలుగా ఉన్నావు అని నువ్వు చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఏమో అర్థం కాదు. బోధించేవాళ్ళు దైవ గ్రంథములు మర్మములు సంఘానికి తెలియపరచకపోతే వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు ఎలా మారుతారు? దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, మరి చదువులు ఉన్నవాళ్ళు చదువుకుంటారు, మరి చదువులేని పరిస్థితి ఏంటి? ఏమండి, చదువులేని పరిస్థితికి బోధకులు విడదీసి మరి నిత్య రాజ్యములకు, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే ఈ 10 ఆజ్ఞల ప్రకారం నడవాలని 10 ఆజ్ఞలు విడదీసి చెప్పాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు గారు కొన్ని కథలు ఇచ్చారు. ఈ 10 ఆజ్ఞలు సులువుగా కనపడతాయి, కానీ ఆయన ఇచ్చే దాన్ని చాలా కష్టంగా కనపడతాయి. పాత నిబంధన చేస్తే తప్పు ఏంటి? ఒక పని చేస్తే, ఒక బంధనం చేస్తే తప్పు. యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పింది ఇంకా కఠినంగా ఉంటారు. పాత నిబంధనలు చేస్తే తప్పు, కొత్త నిబంధనలు చూస్తే తప్పు. అయితే చూస్తే తప్పుది ఎలా పోతాడు బాబు అని అనుకోవచ్చు మనం. ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతూ చూస్తే ఆ స్త్రీతో అప్పుడు అతను వ్యభిచారం చేసినట్టంట. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు గారు ఇచ్చిన ఆజ్ఞ ఎంత కఠినంగా కనబడుతుంది. ఇలా నిద్రవంతు మీరు కొంతమందికి గుళ్ళు వంతు నిద్ర వచ్చేస్తాయి, పూనకాలు వచ్చేస్తాయి. మరి ఏంటో నాకు అర్థం అవుతుంది. ఎందుకు పొగలుస్తాయి మీకు? ఇలా ఆకలి చేస్తుంది మాకు, ఇంటి ఫోన్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే బోధ ఇంకా అర్థమవుతుందా? బోధ అర్థం అవ్వక ఏదో దుర్మార్గులు ఏంటో, ఈ నోదలు చూడటం ఏంటో, ఈ కథ అర్థం అవ్వక హిందీ సినిమాకి వెళ్తే నిద్ర వచ్చేసిందో ఏంటి భాష మనకు అర్థం అవ్వక తెలియదు కదా. బోధ ఎక్కట, బోధ ఎక్కి అవ్వడం కూడా నిద్ర మీద రాదు, ఎక్కడో వస్తుంది అర్థం చేసుకోవట్లేదు. నిద్ర లేదని దేవుడు రాజ్యం కాదు, స్వాములు లేరు, స్వాములు లేరని ఎవరు తిరుపతి కూడా అంట. కొంతమంది ప్రకటన కాండం వరకు ఎవరు అంటే ప్రకటన కాండం చెప్తారంటే శ్రమను ఇస్తారంటాయంట. ఎందుకంటే అది ఇంపార్టెంట్ మేటర్. ప్రకటన, ఈ ప్రకటన చేయి అని చెప్తున్నాడు దేవుడు. ఈ విషయాలను ప్రకటన చేస్తే మారిపోతారు జనం, మారిపోయి నా రాజ్యానికి వస్తారు అని చెప్పమంటే ప్రకటన గ్రంథం చెప్తే శ్రమలు వస్తాయని ప్రకటన గ్రంథంకి ఎవరు లేరు. ఎందుకంటే నా బిడ్డలను, నా పార్టీలో ఉన్న వాళ్ళని ఒరిగే దేవుడు నమ్ముకుంటే నమ్ముకున్నారు. 10 ఆజ్ఞల్లో 3, 4 ఎంచగా ఫాలో అవుతూ కణమయ్యని కూడా వదిలిపెట్టి ఆ రాయిగా బతుకుతూ ఉంటే నువ్వు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి ఆ కణమయ్యని కూడా మానిపించడానికి ప్రయత్నం చేస్తావా? నరకాలకు పోవాల్సిన నువ్వు ఎక్కడ తీసుకెళ్తావా? దేవుడు రాజ్యానికి తీసుకెళ్తావా? వదలలేను అని ఆ బోధించేవాడు కుటుంబం శ్రమస్తాయి సాధారణ చేసే పరిధి. కాబట్టి ప్రకటన గ్రంథంలో చాలా మంది ఎలానే ఘటాలు ఉన్నారు. మీరు ప్రకటన గ్రంథం చెప్పడం తీసుకుంటూ మాట తీసుకుంటారు, చెప్తే మాట తీసుకుంటారేమో. కాబట్టి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళరు, మనం ఎప్పుడు బోధిస్తారో అర్థం. కాబట్టి ప్రకటన గ్రంథం కూడా మనం తీసుకోవాలి. దుర్మార్గుడు అని నేను చెప్పినప్పుడు నువ్వు దుర్మార్గుడు అని చెప్పు. బైబిల్లో గ్రంథం రాసినట్టే చెప్పినప్పుడు అది పక్కన పెట్టి ఏమండి ఇలా
వాయించి దీవించేది కాదు. వాళ్ళకి వస్తే చాలు నీ ఉద్యోగం వస్తుంది, నీ వ్యాపారం వృద్ధి అవుతుంది, నీకు రోగం ఉందా రోగం వేసుకుని తీసేస్తాడు, సోదరు ఉందా కొంచెం సోదరు పోతే అని చెప్తా ఉంటారు. వేసుకుని తీస్తాడు. బాగుంటుందా? తీయవలసిన సమయంలో ఏ తీయాలో అదే తీస్తాడు. అంటే నేను ఆయన ఆ ఉద్దేశంతో ఆయన బట్టి తీయడైనా నువ్వు ఏ ఉద్దేశంతో రావాలని ఎదురికి ఆయన్ని మనసు పూర్తిగా రక్షకుడుగా అంగీకరించి మనలో ఆయన చేర్చుకుంటే ఇవన్నీ కూడా దైవం, ఇవన్నీ కూడా ఉంచడైనా కానీ ఆటల గురించి వస్తాం కదండి. వచ్చి అది రాకపోతే చూసి చూసి గమనిపోతాం. వాటి కోసమైనా బాప్తిసం పొందడం మనము, తుచ్చమైన వాటి కోసమైనా బాప్తిసం పొందడం మనము. ఎందుకంటే బాప్తిసం దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. నష్టం వచ్చినా ఎదుటి వచ్చినా ఇబ్బంది ఏదొచ్చినా దేవుడు మనమందు మర్చిపోతున్నాడు. మర్చిపోతే పనిష్మెంట్ ఉంటుంది నీకు. ఎప్పుడంటే ఇప్పుడు ఉండకపోవచ్చు పనిష్మెంట్. ఈ జీవితం అయిపోయిందంటే 10 నిమిషం తప్పడానికి పనిష్మెంట్ ఉంటుంది. అప్పుడు అనుకుంటూ ఉంటాం, అయ్యో 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 నా జీవితం ఎందుకు ఎలా నేను సర్వనాశనం చేసుకున్నానని ఎత్తులు ఓపుకుంటాను. స్వప్నంలో బస్సు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఇప్పుడు వెళ్ళిపోయింది ఆర్టీసీ బస్సు, ఇప్పుడు నివసరం అయిందమ్మా అంటే వస్తుంది. రాదులో దుర్మార్గుడు పైన చేస్తున్నాడని గ్రంథంలో ఉన్న విషయాలు తెలియపరచాలి. అలాగే దైవ రాజ్యానికి వెళ్ళవలసిన విషయాలు గ్రంథంలో ఉన్నాయి, సంఘానికి బోధించాలి. గ్రంథాన్ని బోధిస్తే ఏమన్నా అనుకుంటారేమో, రేపు రాలేమో, కానుకలేరేమో అని చాలా మంది చెప్తారు. ఎంతసేపు ఆశీర్వాదాల కోసమే చెప్తారు నీకు. ఏం చెప్తారు? ఆశీర్వాదాల కోసమే చెప్తూ ఉంటారు. అంటే ఆశీర్వాదాల గురించే చెప్తూ ఉంటారు, అసలే విడిచిపెట్టేస్తారు. ఇక్కడ అంటే దేవుడు సెలవిస్తున్నాడు, దుర్మార్గుడు అని చెప్పినప్పుడు వాడికి చెప్పకపోయే వరకు వాడికి అది తెలియదు. వాడికి అది తెలియకపోయేందుకు వాడు నడకపోతే వాడికి నష్టపోతాడు, వాడు సరిపోతాడు. వాడు సరిపోతే ఎక్కడ పోతాడట? ఆ నరకానికి పోతాడు. ఆ నరకానికి పాత్రలు వాడికి శిక్షించడానికి పాత్రలు నువ్వే కాబట్టి నిన్ను అడుగుతాను, లేక నిన్ను నేను శిక్షిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చెప్పమన్న కరెక్ట్గా నువ్వు చెప్పాలి. దుర్మార్గం నువ్వు చెప్పకపోతే నష్టపోయేది అతను నష్టపోతాడు. ఆ శిక్ష నీ మీద పడుద్ది. ఇది ప్రార్థన పని. తప్పు చేస్తే శిక్ష వినాలి. ప్రార్థన బంధంలో ఎక్కడి వరకు చదువుకున్నాం మనము? ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడుదలని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను ఉంచిన ఎడల అతడు తన దోషమును బట్టి మరణమును ఉన్నది కానీ నీవు నీ ప్రాణం దక్కించకూడదు. దుర్మార్గుడని తెలిసినప్పుడు వాడు తప్పు చేస్తున్నాడని తెలిసినప్పుడు ఖండించకపోతే వాడికి వాడు ప్రాణం పోతే వాడు నరకానికి పోతే ఆ శిక్ష లేదు, ఆ బాధ్యత లేదు. నువ్వు ఖండించినప్పుడు అబ్బాయి నువ్వు ఆలయంలో లేటుగా వస్తూ ఉన్నావు, అబ్బాయి నువ్వు ఆలయానికి వచ్చిన పాడవు చదువుంది కదా, ప్రార్థన చెయ్యు. పాటలు పాడవు, ప్రార్థన చెయ్యు. నీ చేతిలో బైబిల్ ఉండదు, బైబిల్ ఉండదు. నీకు బైబిల్ 3 లక్షలు 4 లక్షలు ఖరీదు కదా, కొనుకోలేదు. రాడు యుద్ధానికి వెళ్ళాడు, చేతులు ఎప్పుడంటే శత్రువు వచ్చి వెంటనే చేస్తాడు. ఇంకా ఆ సరిహద్దులు కూడా రావడంగా, ఎందుకంటే ఏమి లేదు కదా మన దగ్గర ఒక కత్తి పొడవు ఉంటే మరి ఈ దగ్గర కూడా తాగుతాం తడదు పడదాం అనుకున్నాడు. ఏమి లేకుండా చేతుకుంటే వాళ్ళు దొరికారా సమస్య ఒకటి వేసేస్తాడండి, అక్కడ చేస్తాం చెప్పడం లేదు, పూర్తి లేదు. అలాగే దేవుని సన్నిధిస్తున్నా నువ్వు నీ చుట్టూ దురాత్మక సమూహం ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ దురాత్మక సమూహం నీ అంతగా రాకుండా ఉండాలంటే నీ చేతులు ఏముండాలి? వజ్రాయుధం ఉండాలి. ఏంటిది? భయపడిన ఉండాలి. వెళ్ళిపోయాడు చెప్తూ ఉన్నాడు. సరే అప్పుడు ఈ బైబిల్ గ్రంథము
పట్టుకుని వెళ్తే మనకి అన్ని మేలే. ఈ బైబిల్ అన్నం పెడతారా అనుకో, నాకు తెలుసా అనుకో. కాబట్టి అన్నమే కాదు సుమా, మనకు రక్షణగా కూడా ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథంలో ఏముంది? ఎంతమంది తత్వాసం గారు ఏమండి బైబిల్ గ్రంథంలో ఏముంది చెప్పాలి మీరు? గురించి చెప్తాను, టైం అయిపోయింది. దేవుని వాక్యం ఏమండి? వాక్యం ఏమైనా దేవుడి దగ్గర ఉన్నాడు. దెయ్యాలు వెళ్ళడానికి వచ్చిన చుట్టూ తిరిగేసి పోతాయి. అమ్మో వీడి దగ్గర అదనంగా వెళ్ళకూడదు. నువ్వు ఇంగ్లీష్లో ఊరుకుంటే వెళ్ళిపోతానా? దొరికేదానికి ఏం చేయండి అని చెప్తాను నేను. అంటే ఆది వాక్యం ఉండను, వాక్యము దేవుడే వాక్యమైండు. అప్పుడు వాక్యమైన బైబిల్ కాలంలో ఈవిడి ఉన్నాడు. ఆయన పట్టుకుని అన్నాడు సిద్ధ క్రైస్తవుడు ఉండి బాప్తిసం పొంది ఎంతమంది బైబిల్ ఆలయంలోకి రండి. అయ్యో ఇటువంటి విషయాలు మీకు చెప్పకపోతే మీకు తెల్ల. మీకు చెప్తే పాపమవుతుంది బాబు, బయటకి వెళ్తాను కొడతారేమో అని కొంతమంది చెప్పండి పెడతారేమో. కానీ నాకు ఆడు బైబిల్ కూడా నాకేంటి, నేను అడిగేదానికేంటి, నేను నరకాకపోతే ఆడికేంటి, వెళ్ళకపోతే ఆడికేంటి అని అడిగి కూడా ఈ విషయాలు బోధించేవాళ్ళు చెప్పాలి. అదే చెప్పమంటాడు ఇక్కడ. చెప్పకపోతే శిక్ష నీకు సుమా, చెప్పకపోతే శిక్ష నీకే. తగ్గునే ఉంటాయి కదా, బోధిస్తున్నావు కదా, బోధించేవాడు అన్నీ బోధించాలి, దీవులే కాదు. ఏమండి బైబిల్ గ్రంథం చదవకపోతే మన దేవుని బిడ్డలు ఏంటండి? దేవుడు వాక్యం చదువుకుని దేవుని బిడ్డలు ఏంటి? ఇంకా ఎందుకు చదువు నేను ఉద్యోగం ఇస్తాడు అలానే ఇతర 2 రోజులు ఏంటి రావాలి. చదువులేని మాట అలా ఉన్నాను. నేను బైబిల్ కంపల్సరీ ఉండాలి. వచనాయుధుని కానీ చాలా ఉపయోగపడుతుంది నీకు. ఒకసారి చెప్తున్నారు ఎప్పుడు బైబిల్ గ్రంథం అందులో ఉంటున్నారు. అంత యాక్సిడెంట్ అయిపోతుందంట. ఎరకాల చోటి గుర్తిస్తాయంట. కారు తుక్కు అయిపోతుంది కానీ ఎవరికి దెబ్బలు స్తోత్రం. అక్కడ ఉంటుందా గురించి ఎరకాల కూడా గుర్తించినా కారు తుక్కు అయిపోయినా డోర్లు లాక్ అయిపోయినా ఎవరికి దెబ్బలు తగలేదంట. అని చెప్తున్నారు. ఇందులో దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు చెప్పండి మీరు? ఇందులో ఉన్నాడు దేవుడు. నువ్వు నమ్మితే నమ్మకపోతే లేదు. నమ్మని ఏం చేస్తారు? ఎట్టుకెళ్ళి ఆ మంచాల కింద పడేస్తాం, మంచం కింద పడేస్తాం. అప్పుడు బైబిల్ గ్రంథం తెలిసినప్పుడు అది నా దేవుడి మాట అని గౌరవించాను. బైబిల్తో భద్రంగా బంగారం పెడతాం సార్, అక్కడ ఎక్కింది. బైబిల్ గ్రంథం నిర్లక్ష్యం చేయలే. కాబట్టి ఇందులో వాక్యములు చెప్పకపోతే బోధించే వాడికి శిక్ష పడతాయని చెప్తున్నాడు దేవుడు. నువ్వు బైబిల్ లేదు, నువ్వు బైబిల్ చదవడం నీకు కోపం రావచ్చు, వచ్చినా పర్వాలేదు, కానీ సరిదిద్దుకోవాలి జీవితాన్ని. సరిదిద్దుపోతే శిక్షణ ఆగిపడుతుందంట. ఆ విషయాలు తెలియజేస్తున్నారు. దుర్మార్గుడు చెప్పాలి, చెప్పకపోతే నష్టం లేదు. రేపు నేను ఎక్కడికన్నా అందులో దుర్మార్గుడు చెప్పినప్పుడు ఏంటి నా దుర్మార్గత అని వాడు ఆలోచించేసి మారిపోతాడు. మారిపోయి నా రాజ్యాన్ని కట్టాడు. నేను కోరుకునేది అదే, వాళ్ళ నుండి నేను కోరుకునేది అదే. ఆ దుర్మార్గతను అతని నుంచి పోవాలని చూస్తూ ఉన్నాను. దుర్మార్గం అంటే అమ్మా చెడ్డ పనులు చేస్తాను. దుర్మార్గం అందరం ఒకసారి చెడ్డ పని చేస్తూ ఉంటాం. నేను కూడా చెడ్డ పని చేసినప్పుడు మనం ఎలా ఉంటాం? దుర్మార్గంగా పడతాం. మంచి పని చేసినప్పుడు ఆయనండి అప్పుడు తెలియక అలా చేసేవాడు. చూడు దేవుని వాక్యం ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకుంటే మంచోళ్ళం అయిపోతాం. మంచోళ్ళం అయిపోతే దేవుని వెళ్ళిపోతాం. అందుకే రాశారు కదా ఆ విషయాలన్నీ బోధించే వాళ్ళు సంఘానికి తెలియపరచాలి అని దేవుడు కలిగిన దేవుడు రాశారు. కాబట్టి ఆయన మాటలు మనము చదువుతూ మన జీవితాన్ని సరి చేసుకోవాలని, ఏమన్నా ఆయనకి
ప్రార్థన చేయకపోవడం, ఇవన్నీ కూడా ఈ కొత్త సంవత్సరం మనం తెచ్చిపెట్టుకోవాలి. ఏం లేవు మన దగ్గర? ప్రార్థన లేదు. ఏం లేవు మన దగ్గర? బైబిల్ లేదు. ఏమి లేవు మన దగ్గర? పాటలు లేదు. ఇవన్నీ తెచ్చిపెట్టుకోవాలి. మనం ఏం తెచ్చిపెట్టుకోవాలి? విశ్వాసి బైబిల్ గ్రంథం తెచ్చిపెట్టుకోవాలి. ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన ఉంది కదా, మత్తయి సువార్తలో ప్రార్థన ఏ విధంగా చేయాలని ఆయన శిష్యులు అంటే ప్రార్థన రాసి పెట్టారు. మత్తయి సువార్తలో చూడండి, అది ప్రార్థన నేర్పించారు. ఇంకెవరు నేర్చున్నారు? మేము ప్రార్థన నేర్చుకోవాలనుకుంటే ప్రార్థన చేసినప్పుడు మనసు అందరూ పెడితే ఆ పాత్రగా చేసిన ప్రార్థన, విశ్వాసం చేసిన ప్రార్థన మనకు అర్థమవుతుంది కదా. అంతే, అలాగే చేస్తాం. ఇంకా ఇంప్లిమెంట్ అవ్వాలంటే దేవుని వాక్యం దాంట్లో మధ్యలో పెడతాం. ఏమండి? అదే ప్రార్థన. ఎందుకు రాదంటే ప్రార్థన పొలాల్లో పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళు చదువు సంజయ్ ఉండదు. ఎలా పాడేస్తారు పాటలు? ఏమండి? విని హృదయంలో పెట్టుకుంటారు అంతే. అది ఎప్పుడు నేను పోదు. అవి మరి ఎప్పుడు పాటలు పాడేదంట. అవి చదువు లేదు. ఎలా వినాలి, విని చేయాలి. వరుసలే దగ్గర రావడం బేబీని ఆవిడ చదువు లేదంట. ఏ పొలంలో పాటలు పాడుతుందంట. ఎవడో చేసాడు, పాట ఎక్కించి పబ్లిష్ చేశాడు. పెద్ద ఆవిడ ఏమైపోయింది? సింగర్ అయిపోయింది. ఎంతకైపోయింది? చదువు లేదంట. నాకు చదువు లేదండి అలా నేర్చేసుకున్నాను. ఎక్కడికి ఏం చేసా? ఎస్పీ బాత్రూమ్ పక్కన పక్కన ఒక ఆవిడ ఎలా చేస్తారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఎంత రోజు చెప్పుకుంది. నాకు చదువులేదమ్మా, నాకు ఉందంటే అంటుంది ఆవిడ. నాకు వెళ్ళానంటుంది ఎవరు? ఎల్లారేశ్వరి. ఆవిడకి వెళ్ళానంట. మరి ఎలా నడిచిందో ఎల్లారేశ్వరి. జానికి ఎవరో జానిపోం అని ఆవిడ జీవితం దేవుడు. ఇప్పుడు అన్ని పాటలు ఎలా పాడగలిగిందంటే చదువు లేని మనిషి ఇంట్రెస్ట్ ఉన్నారు కదా. అలాగే ప్రార్థన మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు నీకు అద్భుతమైన ప్రార్థన ఇస్తాడు. పాటల మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు నీకు పాటల మీద ఇస్తాడు. నేను సూర్యమేశ్వర దాంట్లో వీటిని పెడితే కాటకపాతం ఉంది కదా. ఒక్క పాట వాడడానికి సవట్లు ఎక్కువ చేతులు వాళ్ళు ఉండిపోయినాడు. అదే పక్క అది పాడాలని ఆశ చిన్నప్పుడు. ఆ మాట ఏం తెలుసా? చుట్టకు సర్వేశా లేదు ప్రకాశం స్తుతి పాడుటను యసునాదా తాళము 10,000 నాలుకలు చుట్టకు సర్వేశా లేదు ప్రకాశం. ఎందుకు మరి ఏదో చిన్నప్పుడు పాటు పాటు అది మనసులో ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? మనసులో ఉంటే ఇప్పుడు ఉంటుంది. కాబట్టి కొత్త సంవత్సరంలో దేవుడు కావాల్సిన మనలో ఏమి లేవో అవి తెప్పించుకుందాం. కొత్త బదులు వెళ్ళమా సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం. కొండకు వెళ్ళి తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చింది కదా. యేసు వెలుగుల కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించారు. యేసుక్రీస్తు ప్రభువు చేసిన పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోయినా రాత్రి ఒలివ కొండకి వెళ్ళారు. ఒలివ కొండ పైన ఏముంటాయంటే ఒలివ చెట్లు ఉంటాయి. ఒలివ చెట్లు మంచి ఆరోగ్యానికి మంచి చెట్లు. ఆ ఒలివ తైలం చానాట్లో ఉపయోగిస్తూ ఉంటారు. యేసు ప్రభువు తన జీవితంలో ఒక మంచి ప్లేస్ చూసుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు? ఒలివ కొండ. అంటే ఊర్లో ఉంటే ఆయనకి ప్రార్థన కొలడం లేదు. ఇంట్లో చేసుకోవడానికి ప్రార్థన అంత గర్భిణి ఇంట్లో గర్భిణి లేకపోయినా చుట్టూ గర్భిణి వచ్చారు. ఎవరో డబ్బులు తిరిగి కొడుతూ ఉంటారు. ఇవన్నీ సహకారం చేసే పనులు పిలుస్తూ ఉంటారు.
ఏ పని చెప్పినా సరే. ఏమంటే కాబట్టి యేసుప్రభు ఏం చేస్తారంటే రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఒలీవ కొండకి వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళిపోయాడు ఒలీవ కొండకి? ప్రార్థన చేసుకోవడానికి. ఎందుకు వెళ్ళాడు? సరిగ్గా వెళ్ళండి ముగించేసుకుంటాం. ఒలీవ కొండ ఎందుకు వెళ్ళాడంటే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ ఒలీవ కొండ మంచిగా కనబడుతుంది. ఆ ఒలీవ కొండ మీద ఒలీవ చెట్లు ఉంటాయి. అవి ఆరోగ్యానికి సంబంధించినవి. అందులో తైలం తీస్తారు. ఆ తైలం ఆరోగ్యానికి సంబంధించింది. అలాగే వాళ్ళు పేరెట్టి అందుకుంటారు. అంత మంచి ప్లేస్ చూసుకుని రాత్రి అక్కడ వెళ్ళిపోయాను. రాత్రి వెళ్ళిపోయాను చేస్తున్న పని ఏంటి? అది చేస్తున్న పని ఏంటి? ప్రార్థన. ప్రార్థన అనగా తండ్రితో సావాసం. బాగా గమనించామా? ప్రార్థన అనగా తండ్రితో సావాసం, తండ్రితో మాట్లాడటం. తండ్రితో మాట్లాడాలని ఆశ ఉన్నారు ఎవరికైనా నిద్ర మానుకొని ఆహారం ఏమైనా పట్టుకెళ్ళడం లేదు. నిద్ర మానుకొని ఒంటరిగా కొండకెళ్ళారు. ఒంటరిగా అడవిలో ఎత్తైన స్థలంలోకి వెళ్ళి మనము ఉండగలమా? అనుకోవచ్చు, అయ్యా ఆయన దేవుడు కుమారుడు కదా, దేవుడు కదా, వెళ్తామండి నా మనసులో అండి. అయితే ఏ ముసలో దశలో దిగేస్తాడు వల్లే అనుకోవచ్చు. ఆయన దేవుని కుమారుడు, ఆయనను మనుష్య కుమారుడు. ఆయన మానవుడిగా ఉన్నాడు. దేవుడే దేవుని కుమారుడే, కానీ మానవుడిగా ఉన్నాడు. ఒక మానవుడిగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడే. దేవుని కుమారుడితో ప్రార్థన చేయాల్సిన అవసరమా లేదు. మానవుడిగా ఉన్నాడు. భూమి మీద మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఒక ఎత్తైన స్థలం చూసుకుని ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేసిన ప్రార్థన అయినా? తెల్లవారు వరకు చేయండి ప్రార్థన. ఇంతవరకు తెల్లవారు వరకు, సాయంత్రం వెళ్ళి తెల్లవారు వరకు కూడా ప్రార్థన చేశాడంట. ప్రార్థనకు ఎవరుకున్నా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన ప్రార్థనగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన జవాబిస్తున్నాడు. ఇక టైం వెళ్తున్నాడు దేనికి? చదవంగా ఈయన హృదయం నుండి ఎవరున్నారు? తండ్రి ఉన్నారు. నా దేవుడిని నేను చూడాలి, నా దేవుడితో మాట్లాడాలని, ఇక అది చీకటని, అందులో జంతువులు ఉంటాయని, ఆకలని అన్ని మర్చిపోయి వేసుకునేవారు. మర్చిపోయి పైకి వెళ్ళిపోయి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా శరీర కారిగా ఉన్నాడు కాబట్టి యేసుప్రభు రోజులు ఆకలేస్తాడు. ఆకలేసినా ఆకలి ఆపేశాడు. అప్పుడు మనుషులు బలమైన మనుషులు 3 రోజులు భోజనం లేకపోయినా అలాగే ఉండిపోయారు. ఇంకా 3 గంటలు ఏమి తిరగబోతున్నాం మనం? మన పరిస్థితి పాడుబాటు. ఇప్పుడు నేను ఇందాక టీ తాగలేదు. ఏంటంటే టీవీగా ఉన్నప్పుడు టీ తాగలేదు. అసలుగా అది తాగే శక్తి ఉంటుంది. అది ఒక నమ్మిక, శక్తి కాదు, దగ్గర కానీ అలవాటు. యేసుప్రభు తండ్రితో సావాసం చేయాలని ఆ కొండ ప్రదేశాలన్నీ మరిచిపోయి తండ్రితో సావాసం చేస్తే ఎలా? తండ్రి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అందరూ ప్రార్థన, నువ్వు కూడా నేను కూడా ప్రార్థన చేస్తే తండ్రితో మాట్లాడుతున్నట్టే. నేను లోపల ఉన్న అన్ని మరిచిపోయి తన చేపు ఆయనతో ఏకీభవిస్తే నువ్వు నేను తండ్రితో మాట్లాడుతూ ఉన్నాం. ఇది గొప్ప భాగ్యము, అది సంతోషం మనకి. అందుకని తెల్లవారు వరకు కూడా ప్రార్థన ముగింపలేదు. ఇంకా అందుకే ఎవరో చుట్టాలు చదువుకోండి ప్రచారించి ఆ బొమ్మ అంటున్నాను అనుకోండి. అలా ఎందుకు చెప్తారు? ఇది కూడా అన్నారు, అది చెప్తారు, అది కూడా ఇది ఇది లేదు. మనం ఎక్కడికి కూడా వెళ్ళిపోతాం. అయ్యో నాతో ఉంది కదా, ఇది నేను కూడా వెళ్ళిపోవాల్సింది పోతా, ఏది తెచ్చుకుంది కదా అని మాట 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 అనుకుంటే 4 అయిపోతాం. కొద్దిగా మొదలంటే 4 అయిపోతాం. ఈ 4 అయిపోయిన సగం మాట దేవుడు మన మైండ్ అంటే అక్కడ ఉందా? వస్తువుల మీద ఉందే, బంగారం మీద ఉందే. నేను కూడా కోటి ఎందుకు ఇలా ఉంది కదా, ఇది నాతోడిదే కదా, అయ్యో ఎంత శాంతి అని అందులో వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే టైం అవుతాం. అప్పుడు పెద్దగా చెప్పాలి, 10 4 అయిపోయింది. పొద్దున తెల్లవారు నడు
తీసుకెళ్తాం కళ్ళు పెద్ద వచ్చి ఇప్పుడు ఎక్కడ మునిగిపోయాం మనం ఆ వస్తువులో మునిగిపోయి ఆ వస్తువులన్నీ మన దగ్గర వచ్చేసి ఇంకా ఆగిపోయింది ఇల్లు కలిసిపోయాం. యేసుప్రభు గారు తండ్రి హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడండి ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి ఉంటే రాత్రి సమయంలో కొండెక్కాడు. ఎవరు కొండెక్కడు రాత్రి సమయంలో కొండెక్కి ప్రార్థన చేయరు ఎవరో కూడా రాత్రి సమయంలో. యేసుప్రభు వెళ్ళాడు ఎందుకంటే ఆయన దేవుడితో మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే యేసుప్రభులో ఏ తప్పిదం కూడా మనకు కనబడదు. అలా నేడు నాడు తప్పిదం లేకపోతే ఏం చేయబోయని ప్రార్థన చేసుకో చేయగలవు. ఏం చేయకుండా దేవుడు వాక్యం వినబడవు. నీ మనసు అంతా ఆయన ఉంటే ఆయన నీలో ఉంటే నువ్వు ఆయన ఉంటే ఇంకా టైం కాదు నీకు ఎంత రాదు ఎదురైపోతుంది నీకు నిద్ర ఎందుకు వస్తుందంటే ఎవరుంటారండి రోజుని 3 రోజులు చెప్తున్నా బుద్ధి జ్ఞానం ఉండాలండి ఊహించేది అంటే అని తలపు 4 నీళ్ళు ఉంటే నిద్ర వచ్చేస్తే దేవునితో సహవాసం చేస్తున్నాం నూతనమైన విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నామని ఆలోచన మనలో కలిగి ఉంటే నిద్ర రానే రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రంతా తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. తండ్రితో మాట్లాడి మళ్ళీ వచ్చి ఏం చేశాడైనా ఎక్కడికి వచ్చాడైనా తెల్లవారగానే ఎక్కడికి వచ్చాడైనా రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయకుండా పట్టబడిను అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా అయినను నీవేమి చేస్తున్నావని ఆయన అడిగింది. ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించుచు ఇలాగ అడిగింది. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. ఆయనను సరే రాత్రంతా తండ్రితో సహవాసం చేశాడు. తెల్లాడినప్పటికీ ఆ కొండ దిగినప్పటికీ సాతాను దిగొచ్చింది. ఏ దగ్గరికి నా దగ్గరికి కూడా సాతాను అలాగే వస్తాడు. రాత్రంతా తండ్రితో సహవాసం చేశాడు. ఏ సాతాను కానీ ఏ జంతువు కానీ ఆయనతో ఏమి చేయలేదు. ఆయన ఎడబాటు అయ్యాడు. ఎందుకు వచ్చాడు? సాతాను సిద్ధమయ్యాడు. సాతాను సిద్ధమై పాత్రలను పరిశీలన దూరి ఆ ఎక్కడ యుద్ధం చేసుకున్న ఆవిడ్ని తీసుకొచ్చి ఏం కలిగి తీసుకొచ్చాడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు యేసు ప్రభువులో? వీరికి తెలుసు వీరు ఏం చేయాలో ఆ మనిషి. కానీ యేసు ప్రభుని శోధించడానికి మళ్ళీ ఉన్నారు. కొన్ని విషయాలు ఇలా మనకు కూడా నమ్మడుతూ ఉంటాయి. మనం కాని సమస్యలు మనం వెంటబడుతూ ఉంటాయి. మనం ప్రశ్నిస్తూ ఉంటారు. ఇవన్నీ సాతాను చేసే పని. అక్కడ సాతాను కనబడలేదు. అక్కడ సాతాను ఎవరు ఉన్నారంటే శాస్త్రులు సాతానుగా ఉన్నారు, పరిచయులు సాతానుగా ఉన్నారు. వాళ్ళు చేయవలసిన పని అంటే తప్పుడు శిక్ష చాలా చెప్తున్నారు కదా. శిక్ష రాళ్ళతో కొట్టాలని చంపే అని శిక్షించుకుని ఉద్యోగం చేస్తున్నాను. ఇది సాతాను చేసే పని. నేను నాలో నీ బంధువులు నా బంధువులు నీ స్నేహితులు నా స్నేహితులు వాళ్ళు దూరి మనకు విరోధ భావం కలిగజేస్తూ ఉంటాడు. ఇది ఎప్పుడు మాట్లాడాలో ఇవన్నీ దేవుడు తెలుసుకోవాలి. ఇవన్నీ సాతాను చేసే పనులని వాళ్ళు క్షమించి వేసి మనం కలిసిపోతూ ఉండాలి. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, శత్రువులను క్షమించు, ప్రేమించు. నేను గొడవ ఎందుకు వస్తుందంటే సాతాను పెడుతున్నా గొడవలు. ఇప్పుడు శాస్త్రంలో పరిచయంలో సాతాను వేరే యేసు ప్రభు ఏ సంబంధం లేదు ప్రభు. ఆయన రాత్రంతా ఆ కొండ మీద ప్రార్థన ఎంత భక్తి జీవితంలో ఉన్నాడో సాతాను సంగ్రహించి ఉన్నాడు. దేవా జీవితాలు కూడా అలాగే ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యా మేము ఎంత భక్తిగా ఉంటామండి, అన్ని ఇస్తూ ఉంటామండి. ఎందుకంటే కష్టాలంటే ఇది సాతాను చేసే పని. ఎందుకంటే నష్టాలంటే ఇది సాతాను చేసే పని. సాతాను మనకు కనబడ్డావు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చుట్టూ తిరిగి మనలో తిరుగుతూ ఉంటాడు, వాళ్ళలో తిరుగుతూ ఉంటాడు. ఒక తలంపు వాళ్ళ విసిస్తాడు, ఒక తలంపు మన విసిస్తాడు. విసిస్తున్నాడు. ఈ శాస్త్ర పరిస్థితుల్లో సాతాను పోయి యేసు ప్రభుని ఇక్కడ రాశారు కదా, శోధిస్తూ ఉన్నారు. శోధిస్తూ ఉండి ఆ స్త్రీని ఏం చేయమంటావు నాయన
అని ఏం చేయమంటావు బాధకుడా అని అనుకుంటే యేసు ప్రభు అనుకుంటాడు నేను తెలుసు కదా ఏమైనా శోధించడానికి వచ్చాను అని ఏం మాట్లాడలేదు. తర్వాత ఇలాగన అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్య నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు దింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. చాలు. కాబట్టి యేసు ప్రభు చాలా సింపుల్ గా సమాధానం చెప్పుకుంటూ మనం చెప్తున్నాడు. నేను పాపం లేని వాడు యేసేం రాయి ఉంటున్నామని అన్నాడు. అక్కడ యేసు ప్రభు నిలుచున్నాడు కాబట్టి యేసు వల్ల కూడా వెలుగు ఉండదు అని నేను ఇందాక మనం చెప్పుకున్నాం. ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. మానవుడిగానే ఉంటాడు, దేవుడిగానే ఉంటాడు. యేసు వల్ల కూడా వెలుగు కనబడుతూ ఉంటది. ఆ వెలుగులో మన మనస్సాక్షి వెలుగు పనిచేస్తూ ఉంటది. మనస్సాక్షి మనకి పడిపోతూ ఉంటది, చెడిపోతూ ఉంటది. యేసయ్య మన దగ్గర పెడితే ఆ వెలుగులో మన మనస్సాక్షి సరైనది. సరైతే ఆటోమేటిక్ గా మనం తప్పు చేస్తున్నామో రైలు చేస్తున్నామో మనం తెలిసిపోయాం. ఇక్కడ ఈ రాళ్ళు పట్టిన మనస్సాక్షి యేసు వెలుగులో వెలుగుపడి సరైంది. సరైనప్పుడు ఆ రాళ్ళు పట్టిన ప్రతి ఒక్కరు కూడా తప్పు కనబడుతూ ఉంది. ఆయన ఏం చెప్పాడు? తప్పు లేనివాడు ఏమన్నాడు? తప్పు ఉన్నవాడు ఏమనలేదు. నేను పాపము లేనివాడు ఏందన్నాడు. ఎప్పుడైతే యేసు మాట వాళ్ళ హృదయాలతో ఆ వెలుగు వాళ్ళు తాకిందో వాళ్ళ మనస్సాక్షి తిరగబడింది. వాళ్ళ మనస్సాక్షి తిరగబడి ప్రతి ఒక్కరు పాపమే కనబడుతుంది. అమ్మో పాపం చేస్తున్నా మనము పాపాన్ని మనం దాచుకుని ఆమె మీద మనం చేస్తామా? ఆమె పాపం చేస్తుందని చేస్తే మనకి ఏ శిక్ష చేస్తాడు అని అందరూ అంటారు. ఎందుకంటే యేసు ప్రభు ఏమంటూ ఉన్నాడు కాబట్టి అమ్మా ఇది ఎవరు శిక్షింపలేదా అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. సరే యేసు ప్రభు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే ఆమెని దైవ కుమారుడు దేవుడు ఉండి ఆయన ఏమని పిలుస్తున్నాడు? ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అని అనుకున్నాం మనము? స్త్రీ. అలాంటి పేరు చేసిన ఎవరు కూడా గౌరవం ఆడోడు అనే పదం వాడతారు తప్ప అమ్మ అని పదము వాడు. అమ్మ అని ఎవరినంటే మనము మన పిల్లలు మనం ఆడబిడ్డలైతే మనం ప్రేమించలేదే అమ్మ నా తల్లి రాయబాబు తెలియబాబు అంటాం. మన తల్లిదండ్రులు మనం ఏమంటారు? ఆడల్ని అమ్మ అంటారు. అమ్మ అనేది బంధం ఉంది, రక్త సంబంధం ఉంది. ఏముంది? అమ్మ అనే దానికి రక్త సంబంధం ఉంది, బంధం ఉంది, ఆ మాటలో గౌరవం ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ స్త్రీని అంటున్నాడు అమ్మా అంటే అమ్మ అని. మరి తండ్రులు కూడా అంటూ ఉంటాం. తండ్రులు కూతురు ఏమంటారు? రక్తం తిరిగిన తర్వాత అమ్మా ఎప్పుడు వస్తారా ఇంటికి? ఎప్పుడెళ్తావు నువ్వు? ఇదేం కావాలమ్మా అంటాం. అంటే రక్త సంబంధం. తల్లిదండ్రులు బిడ్డలు అమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఆ సంబంధంతో వెళ్తున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రంలో హల్లెలూయా. దేవుని బిడ్డలు దేవుడు ఏ విధంగా పిలుస్తాడు అంటే నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా. అదే పలుకుతున్నాడు ఇక్కడ. ఆమె పాపం చేసినప్పటికీ ఆమె మారుతుంది. ఆమె అబ్రహాం సంతానంలో వెళ్ళిపోతే నేను మారుస్తాను అనేసి ప్రభుకు తెలుసు. కాబట్టి ఆమె ముందుగానే పిలుస్తున్నాడు. ఉద్యోగం రాకుండానే నేను పలానా ఉద్యోగం అవుతుంది పలానా డేట్ని అని చెప్పినట్టుంది. అమ్మ అన్న పిలుపులో గౌరవం ఉన్నది, రక్త సంబంధం ఉన్నది. అందుకే ఒక మంచి పాట కూడా పాడారు. ఆ పాట కూడా ఉంది. ఏంటి పాట? అమ్మాని తెలుసావు ప్రభువా
కనబడితే యేసు ప్రభు దొరికాడు. యేసు ప్రభు దగ్గర నిలబడింది. యేసు క్రీస్తు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆ సమస్య అక్కడ ఆగిపోతే బాగా ఉన్నాడు. అయిపోయింది. యేసు ప్రభు ఎక్కడుంటే ఆ సమస్యను తీర్చమని ఆయన అడిగితే ఆ సమస్య ఆగిపోతుంది. ఇక్కడ సమస్య ఏంటి? ఈ పాపం చేసిన సమస్య ఏంటి? ఇక్కడ మరణము. మరణం వచ్చి రెడీగా ఉంది. 2 నిమిషాలు చచ్చిపోతాడు. ఆ మరణానికి ఎవరు అడ్డుపడ్డాడు? ఇక్కడ యేసు ప్రభు అడ్డుపడ్డాడు. ఆ పాపం చేసిన స్త్రీకి మరణము పడాలి, శిక్ష పడాలి, రూలు. ఆ మరణానికి ఎవరు వచ్చాడట్టు? యేసయ్య వచ్చాడు. యేసయ్యని నిలబడ్డాడు కాబట్టి మరణం ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నీలో నాలో మా సమస్యలు ఆయన పెడితే అక్కడ ఆగుతాయి. ఎలా అయిపోతాయి? అక్కడ హృదయపూర్వకంగా కావాలి. యేసయ్య అడ్డు వచ్చాడు కాబట్టి మరణం ఆగింది, లేకపోతే మరణం అయిపోతుంది. కాబట్టి యేసు ప్రభు ఆరోగ్యంగా మనందరికీ కూడా అదే విధంగా అడ్డొచ్చాడు. పాపమై ఉండగా, ఇంకనూ పాపమై ఉండగా మన కోసం ఆయన మరణించాడు. మనం మరణించాలి, ఓడిగా మరణించి నరకానికి పోవాలి. కాబట్టి మన మరణం ఆయన మరణించాడు. దానికి ఉదాహరణ ఇక్కడ చూపెడుతూ ఉన్నాడు. ఏంటి? ఆ పాపం స్త్రీని రూలిగా ఏ విధంగా పిలుస్తున్నాడు? అమ్మా, నా కుమార్తె, ఎవరు శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధించను. ప్రతినిచ్చి నువ్వేం చేయకు, పాపము చేయకు. యేసుక్రీస్తు ప్రభువారు పాపము నుంచి విడిపించే గొప్ప దేవుడుగా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుంచి విడిపించే గొప్ప దేవుడుగా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ 2 కార్యములు జరిగాయి. ఏంటి కార్యములుగా? ఒకటి, ఆమె పాపము నుంచి విడిపించాడు. ఏం చెప్పాడు? అమ్మా, నిన్ను ఎవరో శిక్షించలేదు కాబట్టి దైవ కుమారునైనా శిక్షించే అర్హత నాకు, అయినా నేను శిక్షించను. నేను రక్షించడం కోసం వచ్చాను భూమి మీదకి. నేను నిన్ను శిక్షించాను, రక్షిస్తా. తర్వాత ఇక నువ్వు పాపము చేయొద్దు. పాపము నుంచి ఆవిడ్ని విడిపించాడు, మరణం నుంచి ఆవిడ్ని విడిపించాడు. ఆయన చేయగల సమర్థుడు. నూతనమైన సంవత్సరంలో మనము కూడా ఆయన హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తే ఆమె చేసింది మనం కూడా చేస్తాడు. ఒకటి, ఆమె పాపాన్ని ఆమెను తీసివేశాడు. 2, ఆమె మరణాన్ని నుంచి తప్పించాడు. అంటే నీకు ఇచ్చిన ఆయుష్కాలము, ఆమెకు ఇచ్చిన ఆయుష్కాలం ఇంకా తేరలేదు. ఆమె పాపం నుండి త్వరగా వచ్చింది మరణం. ఆ మరణాన్ని తొలగించాడు ఆయన. ఆయన అడ్డుపడ్డాడు కాబట్టి ఆమె జీవించినట్టు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు యేసు క్రీస్తుని మన హృదయంలో పెట్టుకోవాలి, అంగీకరించాలి. నూతన సంవత్సరంలో మీకు ఏది కావాలో అన్ని ఇచ్చేది కూడా ఆయనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ధనవంతుడైన దేవుడే. అయినా సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆయన హృదయంలో పెట్టుకుంటే మా బ్రతికేలాంటి బాబు ఏం చేస్తాడండి ఆయన? నిజముగా దేవుని ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తాడండి? ఆస్తులకు అర్థంగా చేస్తాడంట. వారి నిధుల్లో నింపేస్తాడంట. నువ్వు చూడకపోయినా ఆ భాగ్యాన్ని నేను చూడకపోయినా నా బిడ్డలు, నా మనములు, నా తరము వాళ్ళు చూస్తారు. ఆస్తికర్తలుగా మారిపోతారు. ఎందుకంటే ఆయన ధనవంతుడైన. ఎవరినైనా ధనవంతుడైన, ధనం లేనుడు కాదైనా. ధనం ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే నోటి మాటతో ఈ సృష్టి కలిసిన దేవుడు ఈ సృష్టిలోనే ఉంది. ధనం అంతా, బంగారం అంతా భూమిలో ఉంది, ఇతరంతా భూమిలో ఉంది, అన్ని భూమిలో ఉంది. ఫ్రెండ్స్ చేస్తున్న కాగితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్ల నుంచి వస్తున్నాయి. అన్ని ఆయనలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభు ఇమిడిపోయి ఉన్నాయి. నిజముగా యేసు ప్రభు ఇమిడిపోయి ఉన్నాయి. నిజముగా ఆయన మీద అనుకుంటే నీకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం మీద దారి పడ్డాడు. నీకు నిజముగా అనుకోవాలి, నిజముగా ప్రార్థన చేయాలి. నిజముగా ఇశ్రాయేలు మొర నేను విన్నాను. మోషే ఏం చేశారా?
అదే నువ్వు కూడా నిజముగా మొరపెడితే నీకు ఉద్యోగం లేదా, నిజముగా నువ్వు మొరపెడితే నీకు ఉద్యోగం ఇవ్వతాను, నీ జీవుడు పడుతుంది. ఎందుకంటే ఆయన ధనవంతుడు, యేసుక్రీస్తు ప్రభులు అన్ని ఇమిడిపోయినాయి, లేదంటే లేదు. ఉద్యోగులు కానీ, అది వ్యాపారులు కానీ, ఏవైనా ప్రభుత్వములు కానీ, రాజ్యములు కానీ అన్ని కూడా ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన ద్వారా సృష్టింపబడ్డాయి. ఆయనకి సర్వాధికారం ఉంది. ఆయన అంటాడు, ఆకాశ ప్రభుత్వంలోను భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది. ఏం పిలువ ఉండదు మీద నన్ను ప్రేమించే వారికి నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను. అంటే నిండడం లేదంటే, ఉద్యోగం రావడం లేదంటే అదొకటి మందే, ఏదో ఉంది మనలో. ఆయన సరిగ్గా అడగడం లేదు, ఆయన సరిగ్గా మనము నమ్మడం లేదు. నమ్మటం ఎవరైతే నమ్మవాడికి నా వల్ల సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి, నమ్మడం లేదేమో కొంత మన మీద పెట్టాడు దేవుడు. కాబట్టి ఆయన ప్రేమించిన వాళ్ళని ఆస్తికర్తలుగా కూడా చేస్తానని ఉన్నాడు. టైం అయిపోయింది. మరి మన సంస్కార కార్యక్రమం ఉంది కాబట్టి మనం ముగించుకుందాం. సంస్కారాలకి నూతనమైన సంవత్సరములు, మరి నూతనమైన తీర్మానాలు మనం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఎవరైనా చిన్న లోటుపాట్లు మనలో ఉంటే అవన్నింటినీ కూడా సరి చేసుకుని సంపూర్ణమైన, మరి పూర్ణమైన మనసుతో, పూర్ణమైన ఆత్మతో ఆరాధించాలని చెప్తున్నాం. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకంతోను ఈ దేవుడని యెహోవాను మీరు ప్రేమించండి అని చెప్తాడు. ఆ విధంగా చేసి ఆయన ఇచ్చే దేవుళ్ళు మనం పొందుకుంటాం. వివాహ ముగిస్తున్నాను. యేసుక్రీస్తు వారి కృప మీరందరికీ గొడవ కాక. ఆమేన్. నేను సంస్కారార్థన కన్నా దాని పాడుకుంటూ వారికి కూడా తర్వాత సంతోషంగా అందరూ సాక్షిని చేస్తుంది. మరి మంచి మంచి వర్తమానంలో వాక్యవేత్తలు మొదటగా ఏం తెలుసుకోవాలి? మన యొక్క పాపమును తుడిచివేయాలి. అదే రీతిగా మన దినదినము మన కుటుంబం గురించి 3 సార్లు ప్రార్థన చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అప్పుడే మన కుటుంబం కూడా పెరుగుతారు. మన పిల్లలు కూడా సేతులు మరో మొక్కలు పెరుగుతారు. మూడో రీతిగా నిజంగా ప్రార్థన చేయాలి. పరకారంగా ప్రార్థన చేయకూడదు. దేవుని నిజంగా ప్రార్థన చేయాలి. మనం ప్రభుత్వం చూపించాం. ఏమంటున్నాం? యోహాను 1:9 నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగుచున్నది. మరి మనం ఆ వెలుగు చూస్తున్నావా? ఆ వెలుగు మనం వెలుగు ఉంచుకుంటున్నావా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మాకు ఏమించింది కాక మన సంస్కారాలుగా ఉండేటట్టు నైట్ తీసుకుంటాం. మేము పాడినమ్మా దేవుడి పాఠం తెలుగులో ఉండొచ్చు. నెంబర్ చూడండి సార్. ప్రార్థన చేస్తాం. ఎమ్మాని పాడబడినాము. ఎమ్మాని